ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. హనుమకొండ జిల్లాలో మోంతా తుఫాను మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. ఏ ఇంటిని కదిలించినా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న సిచ్యువేషన్. ఒక్కొక్క ఇల్లు కూడా ఆ వరదల్లో మునిగిపోయి ప్రస్తుతం మనం ఆ ఇల్లు చూడవచ్చు. ఆ వృద్ధ దంపతులు ఉన్నటువంటి ఆ ఇంటి సిచ్యువేషన్ మనం ఒక్కసారి చూస్తే కంప్లీట్గా వాళ్ళ నిలువెత్తు నీళ్ళ వరద వచ్చింది. మొత్తంగా ఈ ఇల్లు కూడా కంప్లీట్గా బురదమయం అయిపోయి ఇక్కడ అసలు మనిషి జీవించినటువంటి దుర్భరమైనటువంటి సిచ్యువేషన్ ఆ వరద అయితే మిగిల్చిన పరిస్థితి. సో ఒక్కసారి ఆ ఇళ్లల్లో చూద్దాము. ఆ వరద తీసుకొచ్చిన బురద కంప్లీట్గా అన్ని వస్తువులు తడిసిపోయి ముద్దైనటువంటి సిచ్యువేషన్. సో కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకొని బయటకు వచ్చారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ స్టవ్ కానీ ఆ మిగతా సామాగ్రి కూడా చూడొచ్చు. ఆ వంట సామాగ్రి మొత్తం బురద పేరుకుపోయిన సిచ్యువేషన్. సో ఈ స్థాయి విధ్వంసం మోంతా తుఫాను మిగిల్చిందనే చెప్పొచ్చు. సో అంత అంత చిందర వందరగా వరదల లోపల నాని ముద్దయింది. సో వాళ్ళు చూడొచ్చు. ఒకసారి అసలు ఏం జరిగింది ఆ సమయం లోపల ఒకసారి వీళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంది అసలు వరదలు వచ్చినప్పుడు అనేకరమైన టీవీ బియ్యం వస్తారు, మొత్తం మంచాలు గించాలు ఏం అక్కర్లేకుండా అయిపోయింది. ఏం లేదు. ఇప్పుడు మేము అన్నమ రోజు బయట ఉండాలి. మేము ఎట్లా ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి. వరద వచ్చినప్పుడు మరి బయటికి తీసుకుపోయే పరిస్థితి లేదా? మేతనే ఆ ముసలం ఏం పని అవుతుంది, నాకేం పని అవుతుంది. ఇప్పటికీ అవి ఇంకొకటి తీయనేది ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఏం చేయాలి, అదే నా బతుకు ఎట్లయితుంది ఏం కదా అని. ఏమైంది, బియ్యం కూడా తడిచినాయి మొత్తం. మీరు లేబట్టి చూడాలి, అన్ని అడ్డం పడే మేము కొద్దిగా ఇంకా కొద్దిగా. ఏందమ్మా పరిస్థితి నిజంగా? ఏం జరిగిందంటే కొంచెం వచ్చి అప్పుడప్పుడు కొన్ని వచ్చి వెళ్ళిపోయేది నీళ్ళు. అంటే అది నిజం అట్నే అవుతుంది కావచ్చు అని ఇలా కూర్చున్న బిడ్డ కూర్చొని అన్నం వండుతాను. అన్నం వేసుకొని తినబోయేటాయిక బొయ్యి అని రాలి వచ్చినాయి. అయ్యో అంటే వాళ్ళకు మా అన్న కొడుకు ఊరికొచ్చి అయ్యో మీరు బయటికి వెళ్ళండి, ఏది ముట్టుకోకూరు బయటికి వెళ్ళండి, తలుపు గుంజి తాళం వేసేయండి బిడ్డ, ఇది లేచిపోతుంది, అది లేచిపోతుంది, గ్యాస్ లేచిపోతుంది, అంత ఆగం అడివాడివి. ఇప్పుడు దీంతో 2 సార్లు వచ్చినాయి బిడ్డ నా ఇంట్లోకి నీళ్ళు. ఇప్పుడు ఫస్టే నాది నిట్టాడు ఇక్కడ పొందెచ్చుడు సంబానగర్ పుట్టించిందే నేను, ధర్మారావు, అప్పుడు ఎన్టీ రామారావు, ప్రణయ్ భాస్కరు, దెబ్బల పడ్డ ప్రణయ్ భాస్కర్ గెలిచినప్పుడు చింత చెట్ల కాడ రాలే బిడ్డ రాలే. ఇదే ఫస్ట్ ఈ జడ్డుగా చూడు ఇదే. అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు వచ్చేది వెళ్ళిపోయేది, అట్టే పోతుంది అనుకున్నా కానీ ఇంత మొప్పు చెప్తుంది. ఎన్నడు రాలే బాంచను. తినడానికి ఏమున్నది బిడ్డ, ఏమి లేదు, తిండి లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఆగం నా బతుకు. అక్కడ ఉన్నది నా బిడ్డ టీవీ కవర్ కాడ. అక్కడ పోయి వచ్చేవరకు ఆడ తెగిపోతే అట్లా మన చుట్టూ బరకు వచ్చి నడుచుకుంటూ వచ్చిన వచ్చేవరకు అలా అయింది బిడ్డ బాంచను. అధికారులు వచ్చారా, ప్రభుత్వ అధికారులు? ఎవరు నాకు అది ఎవ్వరు కనబల్లే బాంచను. ఇప్పుడు మీరు తప్ప ఎవ్వరు కనబల్లే నాకు, ఎవ్వరు లేరు. సమ్మయ్యనగర్ పుట్టించిందే నేను. సమ్మయ్యనగర్ ఎంత నష్టం జరిగిందమ్మా నీకు? ఇప్పుడు ఎంత ఈ సామాన్ ఏమన్నా కొట్టుకోపోయి? 25 కిలోల బియ్యం, కోపన్ బియ్యం 16 కిలోలు, ఇక ఉప్పులు పప్పులు కారం గీరం అంత అయిపోయింది బిడ్డ. టీవీ 10,000 టీవీ అప్పుడు ఆ కాలంలో కొన్నా 10,000 టీవీ. నా ఇప్పుడు 30 సంవత్సరాలు ఆ టీవీ కొని, కానీ గింత ఖరాబ్ కాల బాంచాను. ఇక కూలరు చూడండి, చూడండి బిడ్డ బాంచాను. నా పరిస్థితి బిడ్డ, నీ కాలు మొక్తా బిడ్డ. షుగర్ రోగందని ఆయనకు షుగరే నాకు షుగరే బాంచాను. ఇంత గడుకు ఉడకబెట్టేదాన్ని కూర్చున్నాక అంతే. బియ్యం రాలే వచ్చినాయి, వచ్చినాయి ఏమో తెలుస్తలేదు. అటు ఇటు చూసే వరకు వస్తాను నీళ్ళు. అయ్యో అంటే మా అన్న కొడుకు ఉరికొచ్చి గుంజండి బయటికి. చచ్చిపోయేటోళ్ళు, ఇద్దరు చచ్చిపోయేటోళ్ళు. వెళ్ళపోదాం బయటికి అస్సలు వెళ్ళపోదాం బాధ్యను. మమ్మల్ని అంతా పరిచయం చేసి ఇంత చేసిన బాధ్యత చూసాము. ఒకసారి ఆ కుటుంబం ఎంత కన్నీళ్లు పెట్టుకుంటుందో. పూర్తిగా ఇల్లంతా కూడా ఛిద్రమైన పరిస్థితి. సో వాళ్ళ నిత్యావసర సామాగ్రి, బియ్యము, ఉప్పులు పప్పులు, బ్రతకడానికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ఈ వరద ముంచెత్తింది. ఒక కట్టుబట్టలతో ప్రాణాలతో మిగిలాం తప్ప మాకు ఇప్పుడు బ్రతికి ఏదంటూ కూడా మొరపెట్టుకుంటున్న సిచ్యువేషన్. ఏ ఇంటిని కదిలించినా కూడా
హనంకొండ నగరానికి చెందినటువంటి దాదాపు 15 కాలనీలో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఆ వరద వచ్చిన సమయంలో ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి అన్నీ వదిలేసి కట్టుబట్టలతో ప్రాణాలు రక్షించుకోవడానికి బయటికి వెళ్ళారు తప్ప అసలు సామాను సదురుకోవడానికో లేకపోతే నిత్య సరుకులు బయటికి తీసుకురావడానికో సమయం లేదు. మొత్తంగా కన్నీళ్ళ పర్యంతమవుతూ ఇప్పుడు వరద పూర్తయిన తర్వాత, వరద తేరుకున్న తర్వాత తమ ఇళ్లలోకి వచ్చి ఆ బురదను క్లీన్ చేసుకుంటూ తమ ఇంటి పరిస్థితి చూసుకుంటూ ఒక్కొక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపుగా 8,000 మంది పైగా ప్రజలు ఈ మోంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి వరదల దాటికి ఇబ్బందులు పడి జలదిగ్బంధంలో చిక్కుకొని ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సో వాళ్ళ ఇళ్లలోని వస్తువులన్నీ కూడా మొత్తంగా బురదమైపోయాయి. నిత్యావసర సరుకులు నీళ్ళలో నాని డ్యామేజ్ అయిపోయాయి. మిగిలిన వస్తువులను శుభ్రం చేసుకుంటూ ప్రస్తుతం కన్నీళ్ళ పర్యంతం అవుతూ తమ జీవితం అగోచమ గోచరమైందంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న సిచ్యువేషన్. సో మొత్తానికి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా సహాయం అందించకపోవడం, ఇక ప్రభుత్వం సహకారం అందిస్తే తప్ప మాకు బ్రతికే లేనటువంటి ఒక ఆవేదన ముంపు బాధితులది కనిపిస్తుంది. సో అధికారులు కాంపెన్సేషన్ ఇచ్చి వీళ్ళని ఆదుకుంటే తప్ప వాళ్ళు తినడానికి తిండిన పరిస్థితి లోపల ముంపు బాధితులు ఉన్న సిచ్యువేషన్ హన్మకొండ నగరంలో అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో వేణు బిగ్ టీవీ హన్మకొండ.